మరి రాజు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో బిస్కెట్స్ చేస్తున్నాను. బిస్కెట్స్ ఏం బిస్కెట్స్? వాల్నట్ కాంబినేషన్ లో వాల్నట్ బిస్కెట్స్. సో స్వీట్ బిస్కెట్స్ రాజు గారు, హాట్ బిస్కెట్స్? స్వీట్ బిస్కెట్స్ అండి. ఓకే ఓకే, మరి వాల్నట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాల్నట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, వెన్న 150 గ్రాములు, వాల్నట్ పౌడర్ 1/2 కప్పు, తరిగిన వాల్నట్స్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, పాలు 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు. వాల్నట్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం వెన్న అలాగే పంచదార పొడి ఇవి రెండు కొంచెం మంచిగా అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మనకి ఇది ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో ఇది కొంచెం బాగా స్మూత్గా అయిన తర్వాత పంచదార పొడి కొద్దిగా వేస్తూ అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో కొంచెం మనకు ఆ ఒగరు ఉంటుంది కదండి వాల్నట్స్ లో, కాబట్టి కొంచెం ఈ ఎసెన్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇది కాస్త పక్కన పెట్టేసిద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో బౌల్ తీసుకుని సో దీంట్లో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. మైదా, సో వాల్నట్స్ పౌడర్ కొట్టి పెట్టేసాం. ఓకే ఓకే. సో ఇది బాగా కలిసిపోతుంది మనకి. అలాగే కొన్ని ఇలా ముక్కలుగా వేసాం, అక్కడక్కడ మనకు తగులుతుంటే బాగుంటాయి. బేకింగ్ పౌడర్, ఓకే, అలాగే బేకింగ్ సోడా అండి. సో ఆ వాల్నట్స్ ఫ్లేవర్ అనేది మనకి ఎలాగూ పౌడర్ చేసాం కాబట్టి తెలుస్తూ ఉంటుందేమో కదా. ఎస్ అండి. మొత్తం పిండిలో మిక్స్ అయిపోయింది కాబట్టి సో కొంచెం ఇవి మనం ముక్కలుగా వేసిన ఏంటంటే అక్కడక్కడ మనకు క్రంచిగా నట్స్ తగులుతుంటే కొంచెం బాగుంటాయి కొన్ని రకాల బిస్కెట్లు. మళ్ళీ ఎలాగో మనం కొంచెం బేక్ చేస్తాం కదా, అక్కడ కూడా కొంచెం బేక్ అవుతాయి అవి. ఓకే ఓకే. సో దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఈ వెన్న మిశ్రమంలోకి కొద్దిగా వేస్తూ ఫస్ట్ మనం దీంతో బాగా కలిపేసుకొని ఆ తర్వాత పాలు కొద్దిగా యాడ్ చేస్తూ ఉండ చేసేసుకోవాలి, ముద్దలా చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో జస్ట్ లైక్ మనకు ఆ చపాతీ పిండిలా వచ్చేస్తుంది. సో దీంతోనే మనకు ఆల్మోస్ట్ మెత్తగా అంటే దగ్గరకు వచ్చేస్తున్నాం కదా రాజు గారు. కొంచెం ఉండ చుట్టుకోవడానికి మనము పాలు యూజ్ చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ బ్యాటర్ ఎక్కువ లూజ్ అయినా కూడా మనకి అవి సరిగ్గా రావు, టెక్స్చర్ అనేది పోతుంది. ఈ కుకీస్ బిస్కెట్స్ లలో ఏంటంటే సో ఆ టెక్స్చర్ అనేది మనకు మెయిన్. అవును. సో వాల్నట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవాలంటే ఇది బెస్ట్ మెథడ్ ఏమో కదా. ఎందుకంటే ఉట్టివి తినాలన్నా వాల్నట్స్ మనం తినలేమండి, 1-2 మించి పెద్దగా తినలేము. సో మెయిన్ గా ఏంటంటే ఆ టేస్ట్ లో కొంచెం కదా, దీంట్లో కొద్దిగా పాలు పోస్తూ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది పిండి కలిపేసిన తర్వాత ఏమైనా కొంచెం నానివ్వాలా రాజు గారు, లేకపోతే సో కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. దాన్ని మనం ముద్దలా చేసి రోల్ చేసి బటర్ పేపర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓ, ఎందుకంటే మనం కొన్ని రకాల బిస్కెట్స్ డైరెక్ట్ గా చేసేసుకుంటాం కదా, ఇది అట్లాగా కాదండి. ఓకే ఓకే. అంటే దానివల్ల ఏంటి మనకి సో కొంచెం చల్లగా అవుతుంది కదా, సో దానివల్ల మనకి బేక్ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో ఆ టెక్స్చర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో కొన్ని వాటికి ఆ మెథడ్ మనం ఇది చేస్తాం, మిగతాయి కొన్ని మనం ఇది వరకు కూడా చూపించాం కదా డైరెక్ట్ గానే చేసేస్తాం. ఓకే. సో మీరు మిక్స్ చేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి ఫేస్ నెక్ అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ చేతులు మాత్రం గరుకుగా కాస్త మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చేతులు మోచేతులు భాగమైనా సరే, చేతులు ఎక్కడైనా సరే గరుగ్గా ఉన్న ప్రాంతంలో కాస్త నిమ్మరసంలో పంచదార కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక బాగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ గరుకుదనము మొరటుదనం అంతా క్రమంగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో పిండి కూడా రెడీ. సో దీన్ని
దీన్ని బటర్ పేపర్లో వేసేసి రోల్ చేసుకుంటామండి. సో ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో కనీసం 1 గంట సేపు పెట్టేసుకోవాలి. ఓకే, సో అప్పుడు కొంచెం మనకు గట్టిగా అవుతుంది. సో ఆ తర్వాత ముక్కలు కూడా కట్ చేసుకోవడానికి మనకు అప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, సో కాసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఓకే, సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో గీత గారు 1 అవర్ ఇంకా మనకు చాలా టైం కదా. సో నేను ముందుగానే కొంచెం చేసి నేను రోల్ చేసి పెట్టేశాను. సో అది తీసుకొస్తాను, మనం చేసేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది మనకి. ఓకే, సో ఇలా కొంచెం మనం ప్రీ హీట్ కూడా చేసుకుందాం మైక్రోవేవ్. సో అయితే ఇవి మనము డిఫరెంట్ షేప్స్ లో చేసుకోలేమన్నమాట. రౌండ్ షేప్ లేదా కొంచెం స్క్వేర్ షేప్ లో చేసేసుకోవచ్చు. అంటే మనం ఎలా రోల్ చేసుకుంటే ఇంకా అలా గట్టిపడిపోతుంది. చేసండి. ఓకే, సో మనకి దాంట్లో బేక్ అయ్యేటప్పుడు కొంచెం లైట్ గా, అంటే మనం వెన్న యూజ్ చేసాం కదా, కొంచెం మెల్ట్ అవుతుంది. కొంచెం షేప్ కూడా కొంచెం మనకు లైట్ గా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ నేను నాన్ స్టిక్ ఇక్కడ ట్రే వాడుతున్నాను. సో మామూలుగా అల్యూమినియం అది మనం వాడేటప్పుడు కింద మనం గ్రీజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, దానికి స్టిక్ అయిపోతుంది. సో దాంట్లో బేక్ లో మనం అవెన్ లో పెట్టే ముందు కొంచెం మిల్క్ అండి, పైనుంచి కొంచెం. ఎస్, సో జనరల్ గా ఎగ్ ఇలా కోట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మిల్క్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు బేక్ చేసుకుంటాం. సో ఇదేంటంటే 180 degrees 15 to 20 minutes. సో ఇది ఒక కార్వింగ్ చేసేస్తారు రాజు గారు. ఓకేనండి, సో బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాండి. ఓకే, కొంచెం హైబ్రిడ్ వెరైటీ తీసుకున్నాను. స్కిన్ పీల్ చేస్తున్నాను. సో ఇలా బెండ్ చేసేసుకోవచ్చు. బాగుంది, చిన్న ఫ్లవర్ లాగా. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను కొంచెం. ఓకే, అలాగే మిగతా గ్రేప్స్ కూడా హాఫ్స్ కట్ చేస్తున్నాను. సో దీని చుట్టూతో ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. ఓకే, నైస్, రెడీ అండి. సింపుల్ గా చేసినా చాలా బాగుంది. ప్లేట్ కలర్ ని బట్టి మనకు ఇది అవుతుంది. సో కాస్త టైం ఉందండి, వెయిట్ చేయండి. ఓకే రాజు గారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే రాజు. మంచి కలర్ కూడా వచ్చింది. సో ఈ వాల్నట్స్ లాంటి దాంట్లో మనం ఎక్కువ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకుండా అవి ప్లెయిన్ గా ఉంటే వాటి టేస్ట్ తెలుస్తూ బాగుంటుందేమో కదా రాజు గారు. అవునండి. లేదా ఏమైనా చాక్లెట్ లాంటివి మిక్స్ చేసుకోవచ్చా? అంటే తినరు పిల్లలు అనుకున్నప్పుడు మనం చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు.
సో రెడీ అండి. రెడీ. ఓకే అండి, మరి వాల్నట్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాల్నట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, వాల్నట్ పౌడర్, తరిగిన వాల్నట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ లో ఉంచి గుండ్రంగా చుట్టుకొని గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి వెన్న రాసిన ట్రేలో ఉంచి పైనుండి పాలు అద్దుకోవాలి. ఆపై అవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వాల్నట్ బిస్కెట్స్ రెడీ. వాల్నట్ బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, సాఫ్ట్ గా టెక్స్చర్ అది. సో మెయిన్ గా అది అంటే మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి చేస్తాం కదా, ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది హీట్ అనేది. సో లోపల వరకు కూడా బాగా ఇలా క్రంచీగా చాలా సూపర్ గా వస్తుంది. అంటే కొన్నిసార్లు మనం బిస్కెట్స్ చేస్తే కొంచెం గట్టిపడ్డట్టు ఉంటాయి కదా, ఇది అయితే సేమ్ మనం అయితే బయట కొన్న కుకీస్ ఎలా అయితే మనకి క్రంచీగా సాఫ్ట్ గా ఉంటాయో అలా వచ్చింది రాజు గారు. చాలా బాగుంది. అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి యాక్చువల్ గా. అవునండి. సో వెనిలా తెలుస్తుంది, అలాగే పౌడర్ టైప్ లో వేసాం కదా, సో అది కూడా బాగా తెలుస్తుంది. యా. సో చూసారు కదండి, వాల్నట్ బిస్కెట్స్ అంటే కొంచెం ప్రాసెస్ కి టైం పడుతుంది కానీ బట్ ఫైనల్ బిస్కెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంది. సో వాల్నట్ ఫ్లేవర్ బాగా అంటే తెలుస్తూ, కానీ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్తో యాడ్ అయ్యి రెండు కూడా సూపర్గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి.